హైడ్రో డ్రగ్స్ పరిశ్రమ నిధులతో మా గ్రామానికి అభివృద్ధి అవసరం లేదు. గ్రామంలో నిరసన. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన. నిరసనల మధ్య సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో హైడ్రో డ్రగ్స్ పరిశ్రమ యథేచ్ఛగా కాలుష్య జలాలను వదులుతూ చెరువులు కుంటలను కలుషితం చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడైతే పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో గ్రామ అభివృద్ధి చేస్తామని ప్రకటించాలని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో కాలుష్యంపై ప్రశ్నించే అవకాశం ఉండదని పేర్కొంటూ ఆ పరిశ్రమ అభివృద్ధి తమ గ్రామానికి అవసరం లేదని నిరసన వ్యక్తం చేశారు. మాకొద్దు 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 వెంటనే కెమికల్ కంపెనీలను వెంటనే కాలుష్య రహిత కంపెనీలను వెంటనే సిఎస్ఆర్ ఫండ్స్ మాకొద్దు మాకొద్దు జై జవాన్ జై కిసాన్ ఎట్రో కంపెనీ వెంటనే ఎట్రో టాక్స్ యూనిట్ 1 వెంటనే జై జవాన్ జై కిసాన్ ఎట్రో డెవలప్మెంట్ వెంటనే ఎట్రో డెవలప్మెంట్ వెంటనే ఎట్రో డెవలప్మెంట్ వెంటనే ఎట్రో డెవలప్మెంట్ వెంటనే అభివృద్ధి చేయాలి. మున్సిపల్ ఫండ్తో అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే ఫండ్తో అభివృద్ధి చేయాలి. అన్ని ఊళ్ళకి వస్తుంది. ఇప్పుడు రేపు రేపు అటల్ గ్రౌండ్ అయితే అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే ఆ పార్టీ నుండి కూడా ఈ పార్టీలో చేస్తున్నాయి కదా. మా ప్రాణాలు మంచిగా లేవు. మొఖాల రోగాలు అన్నీ మాకు అన్ని నొప్పులు రోగాలు మాకు కూడా ఏమి ఇది చేసింది లేదు. గవర్నమెంట్ పైసలు లేదు కానీ కెమికల్ కంపెనీ పైసలు అవసరం లేదు. హైడ్రో డ్రగ్స్ ఈరోజు సిఎస్ఆర్ ఫండ్తో దోమడులో 3వ వార్డులో డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు చైర్మన్ కౌన్సిలర్లు అందరికీ మేము ఒకటే రేపుతున్నాం. గత 4 నెలల సంది హైడ్రో డ్రగ్స్ పైన మేము పోరాటం చేస్తున్నాము. అప్పటి నుంచి ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ కౌన్సిలర్ ఎవరు స్పందించలేరు. ఈరోజు హైడ్రో డ్రగ్స్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్తో డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడికి అందరు వచ్చారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, హైడ్రో డ్రగ్స్ రిలీజ్ చేసే సిఎస్ఆర్ ఫండ్ డెవలప్మెంట్ మా ఊరికి వద్దు. హైడ్రో డ్రగ్స్ సమస్యపై పోరాటం చేస్తున్నాము. ఇంతవరకు ఆ సమస్య తీర్చలేరు. అక్కడ నల్లగుంట చెరువు అలాగే నీళ్ళు కెమికల్ నీళ్ళు అలాగే ఇంకిపోతున్నాయి. మా ఊర్లో పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మా ఆరోగ్యాల సమస్య ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ సమస్య తీర్చేంత వరకు మాకు ఏ ఒక్క కంపెనీది సిఎస్ఆర్ ఫండ్ డెవలప్మెంట్ అవసరం లేదు. ఒకవేళ గ్రామాభివృద్ధి చేయాలనుకుంటే ఎమ్మెల్యే నిధులతో కానీ మున్సిపల్ నిధులతో కానీ మా ఊరిని అభివృద్ధి చేయాలి. అంతేగాని ప్రభుత్వ నిధులతో కానీ ఏ ఒక్క ఈ కంపెనీల నుంచి తెచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుంచి డెవలప్మెంట్ మా ఊరికి అవసరం లేదు. ఇది మా ఊరు గ్రామ ప్రజలందరం కలిసి ముఖఖండంగా తెలియజేస్తున్నాము. మరి మేము గత కొంతకాలంగా పోయిన వర్షాకాలం నుండి ఈ కెమికల్ కంపెనీలపై పోరాటం చేస్తున్నాము. మరి సిఎస్ఆర్ నిధులతోటి ఈరోజు ఈ కెమికల్ కంపెనీల నుండి వదులుతున్న విచ్చలవిడి వాయు కాలుష్యం జల కాలుష్యంతో ఇప్పటికే సతమతం అవుతున్నాము. మరి వారి యొక్క సిఎస్ఆర్ నిధులతోటి డెవలప్మెంట్ గిట్ట చేసినట్టయితే మరి వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోతుంటుంది. అనారోగ్య సమస్యలతోటి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం దోమాడు గ్రామ ప్రజలము. మరి ఈ సిఎస్ఆర్ నిధులతోటి కెమికల్ కంపెనీలతోటి ఇచ్చే నిధులతోటి మాత్రము మా ఊరికి డెవలప్మెంట్ వద్దు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే 100 రకాలుగా వచ్చే నిధులు ఉన్నాయి. మీకు ప్రభుత్వపరమైన ఫండ్స్ చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి నిధులు ఉన్నాయి, మున్సిపల్ నిధులు ఉన్నాయి, చట్టపరంగా వచ్చే ఎన్నో నిధులు ఉన్నాయి. అలాగే కెమికల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. మరి ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నది. మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. వీటిని నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అటు నిర్మాణాలను గిట ఈ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని వ్యతిరేకించాలి. ఏదైతే విస్తరిస్తున్నారో కెమికల్ కంపెనీలను ఆ కెమికల్ కంపెనీలు విస్తరించడాన్ని నిర్మాణాలను నిలుపుదల చేయాలని చెప్పేసి దోమాడు గ్రామ ప్రజలము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నారు.